నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు, నిపుణులు మామిడి గిర్ధర్ గారు. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే మీకు, మీ ప్రేక్షకులు అందరికీ నా నమస్కారాలమ్మా. సార్, అయితే ఇప్పుడు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం భారత్ పై ప్రభావం ఉంటుందా అని అంటే కనుక ఏ విధంగా ఉంటుంది అని అంటారు? అంటే ప్రపంచవ్యాప్తంగా రాబోయేటువంటి పరిణామాలు ఏవైతే ఉంటాయో మనకు కూడా దాంట్లో నుంచి తప్పించుకోలేము. ఫర్ ఇన్స్టెన్స్ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ అని మనం మ్యాప్ చూసామంటే అక్కడ మనకు యుఏఈ చివర కొస ఏదైతే ఉంటుందో ఆ కొస అంటే మనకు పెర్షియన్ గల్ఫ్ నీళ్లు ఇలా వెళ్ళి ఇలా తిరిగి వస్తాయి. ఒక చిన్న ఒక ట్రయాంగిల్ గా ఉంటుంది అక్కడ భూమి, అక్కడ తిరిగి వస్తాయి. ఆ ప్రాంతం అంతా కూడా ఇరాన్ అధీనంలో ఉంది. అక్కడ ప్రపంచవ్యాప్తంగా 20% చమురు అక్కడి నుంచే వెళ్తుంది. పెట్రోలియం ప్రొడక్ట్స్ అని అక్కడి నుంచి వెళ్తాయి. ఇరాన్ దాన్ని ఆపేస్తామని బెదిరిస్తుంది. 2 రోజుల క్రితం అక్కడ 2 ఆయిల్ ట్యాంకర్స్ 2 ఢీకొని అక్కడ మంటలు వచ్చాయి. మరి అది నిజంగా ఇరాన్ చేయించిందా లేదా యాక్సిడెంట్ అయినా మనకు తెలియదు. రేపు ఇరాన్ కనుక తలుచుకుంటే అక్కడ వెళ్తున్న షిప్పుల మీద బాంబులు వేయడం చేస్తే కనుక షిప్పింగ్ అంతా ఆగిపోతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనకు పెట్రోలియం ధరలు గణనీయంగా పెరిగిపోతాయి. ఇప్పుడే $80 అప్రాక్సిమేట్లీ ఆ రేంజ్ లో ఉంది. ఇది కనుక ఆపేస్తే కనుక $100 దాటి. మనకు భారతదేశంలో ఏంటంటే ప్రతి $10 ఇంక్రీజ్ మన పెట్రోలియం ప్రొడక్ట్స్ $10 పెరిగిందంటే మన జీడిపిలో 0.5% డబుల్ అవుతుంది. సో $20 పెరిగిందంటే కనుక 1% మనకు జీడిపిలో మనకు దెబ్బలు, మన గ్రోత్ దెబ్బలు. కాబట్టి ఆ దృష్ట్యా చూస్తే మనకు దెబ్బలు ఉంటాయి. రెండవది, రష్యాతో మనం ఏదైతే చేసుకుంటున్నామో, రష్యా నుంచి మనం చమురు కొంటున్నాము, వాళ్ళ దగ్గర ఆయుధాలు కొనుక్కుంటున్నాము, వాళ్ళ దగ్గర ఫర్టిలైజర్స్ సంబంధించిన, యూరియాకి సంబంధించిన కెమికల్స్ కొంటున్నాము, రఫ్ డైమండ్స్ కొంటున్నాము, వాళ్ళ దగ్గర ప్రెషియస్ జెమ్స్. దాన్ని మన గుజరాత్ లో, సూరత్ లో అక్కడ వాళ్ళు దాన్ని పాలిష్ చేసి దాన్ని కట్ చేసి వాళ్ళు పంపిస్తున్నారు. ఈ యొక్క వాణిజ్యం అంతా కూడా ప్రస్తుతానికి మనకు ఇంత వాళ్ళు తిరిగి వచ్చి అలా తిరిగి వచ్చి మనకు రెడ్ సీ గుండా అంటే మనకు సూయజ్ కెనాల్ నుంచి వస్తున్నాయి. అవన్నీ కూడా చాలా దూరం తిరిగి రావు. సో భారతదేశము, ఇరాన్, రష్యా మూడు దేశాలు కలిసి ఎన్ఎస్టిసి నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ అని ఒకటి పెట్టుకున్నాం. ఇది మాస్కో నుంచి కానీ స్టాలిన్గ్రాడ్ నుంచి ముంబై దాకా వచ్చేటువంటి ఒక షార్ట్ కట్ ఒకటి పెట్టుకున్నాం. అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళు కాస్పియన్ సముద్రం ఉంది అజర్బైజాన్ దగ్గర, కాస్పియన్ సీలో వదలడము, ఇక్కడ షిప్ లో రావడం, లేదా అజర్బైజాన్ హ్యాండ్ ఓవర్ చేస్తే అజర్బైజాన్ నుంచి మళ్ళీ ట్రైన్ లో రావడం, ఇరాన్ ట్రైన్ లో వచ్చి ఇరాన్ లో ఉన్నటువంటి ఓడర్ వాళ్ళ పోర్ట్ ఏదైతే ఉందో బందర్ అబ్బాస్, అక్కడ ఆ సరుకు అంతా దించితే అక్కడి నుంచి మళ్ళీ షిప్లలో లోడ్ చేసి ముంబైకి డెలివరీ చేసే దిశగా. ఇది రమారమి ఒక వారం రోజులు తొందరగా రావచ్చు. ఈ పెద్ద సీ రూట్ తీసుకొని యూకే దగ్గర నుంచి తిరిగి స్పెయిన్ దగ్గర ఇబిత్సా తిరిగి సూయజ్ కెనాల్ దాటి ఇన్ని తిరిగి వచ్చేదానికంటే కూడా ఈ రూట్ చాలా తొందరగా రావచ్చు. సో అది దెబ్బతవుతుంది భారతదేశానికి. ఎందుకంటే ఇరాన్తో యుద్ధం జరిగిందంటే కనుక మరి అక్కడ మనం వెళ్ళలేము, అక్కడంతా యుద్ధ వాతావరణం కాబట్టి మనం ఏం చేయలేము. రెండవది చాబహార్ అని ఒక పోర్ట్ మన అధీనంలో ఇక్కడ ఇరాన్ లో. చాబహార్ పోర్ట్ మన దగ్గర ఉంది కాబట్టి ఈరోజు మనం పాకిస్తాన్ బేఖాతరు చేయగలుగుతాం. మనకు పాకిస్తాన్ వల్ల ఒకటే ఒక ఏం లాభం, అది పాకిస్తాన్ ఆవలి వైపు ఉన్న దేశాలకి మనం వెళ్ళాలంటే పాకిస్తాన్ మీదుగా వెళ్ళాలి. పాకిస్తాన్ కున్న ఒకే అవసరం ఏంటంటే భారతదేశాన్ని అక్కడ వెళ్ళకుండా ఆపడం అనేది వాడు వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలన్నా, తాజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, కజాఖ్స్తాన్, మనకు తుర్కమేనిస్తాన్, ఈ స్థాన్లన్నీ వెళ్ళాలంటే, సెంట్రల్ ఏషియాకి వెళ్ళాలంటే అక్కడి నుంచే వెళ్ళాలి. ఇన్ఫాక్ట్ గతంలో బ్రిటిష్ వాళ్ళ హయాంలో 1930s 40s లో ముంబై నుంచి లండన్ కి బస్సు ఉండేది. బస్సులో వెళ్ళేవాడు. అది ఆల్మోస్ట్ 20 రోజులు పట్టేది. అది ఈ రోజు ఉన్నటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఇవన్నీ దాటుకుంటే మెల్లిగా వెళ్ళేది. సో మనకు ల్యాండ్ రూట్ ఉంది. అలెగ్జాండర్ దగ్గర నుంచి మనకంతా ల్యాండ్ రూట్ లోనే వచ్చారు కదా, సిల్క్ రూట్ లో ఉండేవాళ్ళం. ఇవన్నీ కట్ అయిపోయింది, పాకిస్తాన్ దాన్ని కట్ చేసి. సో మనకు 60-70 ఏళ్ళుగా దానివల్ల బాగా సఫర్ అయ్యాం. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలన్నా లేదా సెంట్రల్ ఏషియా నుంచి, సెంట్రల్ ఏషియాలో చాలా చాలా ఇవన్నీ మినరల్ రిసోర్స్ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. గ్యాస్ ఉంది వాళ్ళ దగ్గర. గ్యాస్ పైప్ లైన్ మన భారతదేశంలో తీసుకొస్తే ప్రతి ఇంట్లో మనం పైప్ గ్యాస్ లైన్ ఇవ్వచ్చు. మనం సిలిండర్లు ఇవన్నీ ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా ఇంట్లో పైప్ వచ్చేస్తుంది. అటువంటి చేయొచ్చు. కానీ పాకిస్తాన్ దాన్ని కట్ చేస్తుంది. మనల్ని పోనివ్వట్లేదు, వాళ్ళని కట్టుతాం. చాబహార్ పెట్టుకోవడం వల్ల మనకి ఏమైందంటే పాకిస్తాన్ దాన్ని వదిలేసి దాన్ని కంప్లీట్ గా పక్కన పడేసి మనం ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు లేదా సెంట్రల్ ఏషియా కావచ్చు సపరేట్ ప్రత్యామ్నాయంగా రూట్ పెట్టుకున్నాం.
అందుకనే మోదీ గారు గత 10 ఏళ్లుగా పాకిస్తాన్తో మాట్లాడకపోవడం కారణం ఏంటంటే, నువ్వు ఉన్నా లేకపోయినా మాకు అక్కర్లేదు, మాకు కావాల్సిన మేము తెచ్చుకుంటున్నాం, మాకు చాబహార్ ఉంది, ఇంకేదో ఇరాన్ తోటి ఎన్ఎస్టీసీ పెట్టుకున్నాం, కాబట్టి మాకేం పర్వాలేదు అని చెప్పి మనకు పెట్టుకున్నాం. ఇవన్నీ దెబ్బతింటాయి. ఇరాన్ కనుక యుద్ధంలో పెడితే ఇవన్నీ దెబ్బతింటాయి. కాబట్టి మల్టిపుల్ యాంగిల్స్ మనకు దెబ్బతింటాయి. బట్ ఇరాన్ నుంచి మనం చమురు కొనట్లేదు, ఇది ఫస్ట్ అర్థం చేసుకో. లాస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడే ఆంక్షలు విధించాడు ఇరాన్ మీద. ఆ ఆంక్షల దృష్ట్యా మనం వాళ్ళ దగ్గర కొనుక్కోవడం మానేస్తాం. యాక్చువల్ గా మనకు చాలా సంవత్సరాలుగా ఇరాన్ నుంచే మాక్సిమం కొనుక్కునేవాడు క్రూడ్ ఆయిల్. మన రిఫైనరీస్ అన్ని కూడాను ప్రభుత్వ హయాంలో ఉన్న ఐపీసీఎల్ లాంటి రిఫైనరీస్ అన్ని కూడా వాటి యొక్క అంటే ఒక్కొక్క రిఫైనరీకి దాని ప్రాసెసింగ్ కెపాసిటీ, దాని కెమికల్స్ ఎలా ఉంటాయి, దాని ప్రాసెసింగ్ మెకానిజం అంతా ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో పెట్రోలియం ఒక కెపాసిటీ బట్టి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం అందరి దగ్గర ఒకటే స్టాండర్డ్ లో ఉండదు. కొన్నిట్లో సల్ఫర్ ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లో ఇంకేవో కెమికల్స్ ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి. మన రిఫైనరీస్ అన్ని కూడా ఇరానియన్ పెట్రోల్ ని రిఫైన్ చేయడానికి చాలా పర్ఫెక్ట్, దానికోసం మనం తయారు చేసుకుంటాం. కాబట్టి ఇరాన్ నుంచి మనం తెప్పించుకోవడం మానేసాం. దాంతో ఇప్పుడు మనం ఇంకా ఎక్కడి నుంచి తెప్పించుకోవడం రిఫైన్ చేసుకుంటాం, అది వేరే విషయం. కానీ ఇరాన్ వల్ల ఇరాన్ కి ఏదో యుద్ధం అయ్యి మనం వాళ్ళు బయట సప్లై చేయలేకపోతే భారతదేశానికి ఆ విషయంలో మనకేం నష్టం లేదు, మనం వాళ్ళ దగ్గర కొనట్లేదు. చైనా దెబ్బతింటుంది, ఎందుకంటే చైనా ఎక్కువ కొంటుంది వాళ్ళ దగ్గర, మాక్సిమం ఇల్లీగల్ గా కొంటుంది చైనా దెబ్బతింటుంది. మనకు దానివల్ల ఇబ్బంది ఏం లేదు. రష్యా నుంచి కొంటున్నాము, అమెరికా నుంచి కొంటున్నాము, ఇరాక్ నుంచి కొంటున్నాము, సౌదీ నుంచి కొంటున్నాము. ఇరాక్ నుంచి కొన్నది కూడా బహుశా ఆగిపోవచ్చు. ఈ యొక్క పర్షియన్ గల్ఫ్ లో ఇరాన్ ఆపేస్తే బహుశా అది కూడా ఆగిపోవచ్చు. మనకు ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. సౌదీ నుంచే ఇంక్రీజ్ చేసుకుంటాం, రష్యా నుంచి ఇంక్రీజ్ చేసుకుంటాం, యుఎస్ఏ నుంచి ఇంక్రీజ్ చేసుకుంటాం, లేదా మనకు గయానా ఉంది, మనకు నైజీరియా ఉంది, మనకు బ్రూనై ఉంది, తర్వాత వెనెజుయేలా ఉంది, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి పెద్దగా మనకు ఇంపాక్ట్ ఉండదు. కానీ ప్రపంచవ్యాప్తంగా రేట్లు పెరిగినప్పుడు మనకు కూడా పెరుగుతాయి. ఇంకా మనం దాన్ని ఏం చేయలేం. దాన్ని ప్రస్తుతానికి మనకు 100-105 రూపాయల రేంజ్ లో మనకు పెట్రోల్ ఉంది. బహుశా 150 అయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. బట్ ఎక్కువ కాలం ఉండదు అని నేను అనుకుంటున్నాను. సో ఈ ప్రభావమే కాకుండా సార్, అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ వార్తో పాటు మనకి థర్డ్ వరల్డ్ వార్ వచ్చే ఛాన్స్ ఉంది అని అనేసి అని అంటూ ఉన్నారు చాలా మటుకు. దీనికి ఏమంటారు సార్? థర్డ్ వరల్డ్ వార్ అన్నది మీ టీవీ స్టూడియోలో తప్ప ఇక్కడ బయట లేదమ్మా. థర్డ్ వరల్డ్ వార్ అన్నది కూటమిలు 2-3 కూటమిలు కలిస్తేనే యుద్ధాలు వస్తాయి. ఇక్కడ మనం చూసామంటే ఫస్ట్ యుక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఏమైనా దానివల్ల తేడా వచ్చిందా? యుక్రెయిన్ సమర్థనగా ఎవరైనా వచ్చి వాళ్ళ సైన్యాన్ని పంపించారా? పంపించలేదు కదా. రష్యాను సమర్థిస్తూ ఇంకెవరైనా సైన్యాన్ని పంపించారా? పంపించలేదు కదా. ఆయుధాలు సప్లై చేస్తోంది నేటోను, అమెరికా, అంతేగాని అంతకు మించి ఎవరూ ప్రత్యక్షంగా బరిలో దిగలేదు. కాబట్టి అప్పుడు కూడా యుద్ధం మొదలవగానే మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది అని చాలా అన్నారు. అలాగే హమాస్ ని వీళ్ళు అటాక్ చేస్తూ గాజాకి వెళ్ళిపోగానే ఇంకా ముస్లిం దేశాలన్నీ వచ్చి ఇజ్రాయెల్ మీద విరుచుకుపడతాయి, మూడో ప్రపంచం వచ్చేస్తుంది. మనకు అర్జెంట్ మూడో ప్రపంచం యుద్ధం వచ్చేయాలి, అది వస్తేనే మనకు టీఆర్పీలు వస్తాయి. కాబట్టి అన్ఫార్చునేట్ గా మన ఆలోచన అంతా అలాగే ఉంది. ఇప్పుడు కూడా మనకు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్న గొడవలో ఇరాన్ పక్షాన నిలబడ్డ ముస్లిం దేశాల పేర్లు చెప్పమ్మా. ఎవరు నిలబడ్డారు? గతంలో 60 దశకంలో 70 దశకంలో ఇజ్రాయెల్ చేసిన యుద్ధాలకి ఇజ్రాయెల్ మీద ఆంక్షలు విధించాయి ఈ గల్ఫ్ దేశాలన్నీ. వాళ్ళకు పెట్రోల్ సప్లై చేయకుండా ఆపేశారు, వాళ్ళ మీద ఆంక్షలు విధించారు. వాళ్ళు ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఇజ్రాయెల్ మ్యాప్ చూస్తే కనుక ఇజ్రాయెల్ మెడిటరేనియన్ సీ మీద యూరోప్ వెళ్ళొచ్చు, కానీ ఇటు సైడ్ రావాలంటే, ఏషియా సైడ్ రావాలంటే అన్ని పక్కన ఉన్నవన్నీ ముస్లిం దేశాలు. వాళ్ళ ఎయిర్ స్పేస్ పర్మిషన్ ఉంటే కానీ వాళ్ళు రాలేదు. అప్పట్లో వాళ్ళకి ఎయిర్ స్పేస్ పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు తిరిగి ఏదో యూరోప్ నుంచి అలా తిరిగి రావాల్సి వచ్చేది, లేదా ఆఫ్రికాకి వెళ్ళి ఆఫ్రికా నుంచి తిరిగి రావాల్సి వచ్చేది. అంత కష్టపడ్డారు. ఇప్పుడు వాళ్ళ ఎయిర్ స్పేస్ ని ఇచ్చింది ఎవరు? సౌదీ అరేబియా. గత 2-3 ఏళ్లుగా సౌదీ ఎయిర్ స్పేస్ ను వాడుకోవచ్చు అని ఇజ్రాయెల్ పర్మిషన్ ఇచ్చింది. ఇప్పటికి కూడా సౌదీ అరేబియాకి ఇజ్రాయెల్ మధ్యలో దౌత్య సంబంధాలు లేవు, డిప్లొమాటిక్ రిలేషన్స్ లేవు, అయినా ఎయిర్ స్పేస్ వాడుకోమని మాత్రం పర్మిషన్ ఇచ్చింది. మరి నిజంగా ఇరాన్ మీద దాడి చేసినందుకు సౌదీ అరేబియా వాళ్ళకి కనుక కోపం వచ్చి ఉంటే ముందు ఎయిర్ స్పేస్ యాక్సెస్ ఆపేసి ఉండొచ్చు కదా. ఏమైనా ఆపారా? అలాగే ఇజ్రాయలీ ఎంబసీ మన దుబాయ్ లో ఉంది, అబుదాబిలో ఉంది, దాన్ని ఏమైనా ముగించారా? ముగించలేదు కదా. పైపెచ్చు అక్కడ ఏమంటారంటే వాళ్ళ అకార్డ్స్ ఉంది, అబ్రాహామిక్ అకార్డ్ అని పెట్టుకున్నారు. దాంట్లో యుఏఈ ఫండ్స్ ఇస్తోంది, ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడుతోంది. ఈ రెండింటి యొక్క ఆధారంగా జార్డన్ కి నీళ్లు వస్తుంది. వాళ్ళకి నీళ్లు లేవు, ఎడారి, డెసర్ట్ ఏరియా.
వీళ్ళు మెడిటరేనియన్ సీ లోంచి నీళ్లు తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని తాగడానికి వీలైనంత నీళ్లు తయారు చేసి జోర్డన్ పంపిస్తారు. టెక్నాలజీ అంతా ఇజ్రాయెల్ టెక్నాలజీ, దాని ఫండింగ్ అంతా యుఏఈ చేస్తుంది. అలాగే UAE లో చాలా ఇజ్రాయలీ ప్రాజెక్ట్స్. సో ఈ ప్రాజెక్ట్స్ ఏమైనా ఆపారా? వాళ్ళ మీద ఏమైనా Right. శాంక్షన్స్ ఇక్కడ వేశారా? ఇజ్రాయెల్ అంటే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.